26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పర్యటన చాలించండి అంటూ రేవంత్ ఫారెన్ టూర్ కు కేంద్రం బ్రేకులు వేసింది. అయితే ఎందుకు ఆపుతున్నారో చెప్పండి అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటలు కోటలు దాటుతున్నాయి. ఇంతకీ సీఎం రేవంత్ టూర్ కు కేంద్రం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు? దీని వెనుక రాజకీయ కారణం ఏమైనా ఉందా? పొలిటికల్ ఆరోపణలకు కేంద్రం ఇస్తున్న సమాధానం ఏంటి? సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దు సెంటర్ వర్సెస్ స్టేట్ ఇష్యూగా మారింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కావాలనే రేవంత్ టూర్ ను కేంద్రం రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. లండన్ లో వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏం నొప్పి అని అడుగుతాం. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పాడన్నమాట. పార్టీలో జరుగుతున్న రాజకీయ అలజడి కారణంగానే రేవంత్ తన టూర్ను రద్దు చేసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా పోయారు అనుకో ఆగస్టు నెలలో, మళ్ళా చివరికి అలా కుర్చీ ఉండలేదు. ఇది అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు అప్పుడు మొదలైంది. నీ కుర్చీ కింద నీళ్ళు ఎత్తురు, నువ్వు మంత్రులు చేసిన వాళ్ళు, నువ్వు మంత్రులు చేయని వాళ్ళు అందరు కూడబలుకొని ఏదో మీటింగ్ పెడుతురు అని ఆయనకు ఇంటెలిజెన్స్ ఏదో చెప్పి ఉంటుంది. దానికి ఆయన పర్యటన రద్దు చేసుకొని వచ్చినాడు. యూకేకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు యూఎస్కి ఎందుకు ఇయ్యారని నాకు తెలియకడుగుతా. నేను ఇంటెలిజెన్స్ నుంచి బహుశా ముఖ్యమంత్రి గారికి ఏమైనా సమాచారం పోయి ఉంటుంది. మాకున్న సమాచారం 20-30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెట్టబోతున్నారు రేపు మాపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేది మాకు సమాచారం ఉన్నది. మొదట పర్మిషన్ ఇచ్చిరు, తర్వాత రద్దు చేసిరు. ఇది 100% తప్పు. బీజేపీ కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన క్యాన్సిల్ అయిందన్నారు ప్రభుత్వ సలహాదారు విహెచ్. వికసిత్ భారత్ అంటే ఇదేనా అని తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఇది కొత్త వాదం ఏంది? నాకు ఆయనకే ఇష్టం లేకపోతలేడు కాదు, ఆడ రెడీగా ఉన్నారు. ఇది కేవలం లోకల్ పంచాయతీ రోజు నడుస్తూనే ఉంటుంది, రోజు నడుస్తూ ఉంటది. ఫ్యామిలీలా రోజు కొట్లాట అవుతుంటే ఎవడైనా పెళ్ళాన్ని వదిలేస్తారు రా భయ్. అరే ముఖ్యమంత్రి పనిచేస్తుంటే మీరే ఏదైనా అలిగేషన్ పెట్టి దాన్ని కూడా మా మీదనే పుడుతుంటారు. రేవంత్ అమెరికా టూర్కు అనుమతి నిరాకరణపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. అమెరికా పర్యటన ఉద్దేశాన్ని రేవంత్ స్పష్టంగా తెలపలేదు. సీఎం హోదాకు తగినట్టుగా పర్యటన కార్యక్రమాలు లేవంటోంది కేంద్రం. పర్యటన ఉద్దేశంలో కూడా స్పష్టత లేకపోవడంతోనే అనుమతి లభించలేదంటోంది విదేశీ వ్యవహారాల శాఖ. ఈ విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కూడా చెప్పింది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.